దేవునికి స్తోత్రములు. దేవుని బిడ్డలారా, అందరూ క్షేమంగా ఉన్నారండి. మన ప్రభువునే యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నత నామంలో అందరము కూడా ఆశీర్వదింపబడుతూ దీవింపబడుతూ ఉన్నాము. ఆయనకి కోట్లాది స్తోత్రాలు. నిజంగా చాలా అంటే చాలా గొప్ప దేవుడు. మన బ్రతుకుల్లో చెప్పలేని మేలు చేస్తూ మనల్ని ఎంతగానో హెచ్చిస్తూ భద్రపరుస్తున్న దేవునికి కోట్లాది స్తోత్రాలు. అందరూ క్షేమంగా ఉన్నారండి. ఈరోజు దేవుని వాగ్దానం ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము 14వ వచనం. నీవు ఈ సమయమున ఏమీ మాటలాడక మౌనంగానున్న ఎడల యూదులకు సహాయమును విడుదలయు వేరొక దిక్కు నుండి వచ్చును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత గొప్ప వాగ్దానమో చూడండి. ఇక్కడ మొర్దెకై ఎస్తేరుని పెంచినటువంటి వ్యక్తి. మొర్దెకై చాలా భక్తి విశ్వాసం కలిగిన వ్యక్తి. యూదుడైన ఎప్పుడు కూడా దేవునికి తప్ప వేరెవరికి నమస్కారం చేయలేదు. అలాంటి గొప్ప విశ్వాసంతో కూడిన వ్యక్తికి మరి ఆ యొక్క జాతి అంతటికి కూడా భయంకరమైనటువంటి దురిస్థితి వచ్చింది. ఎందుకంటే హామాన్ అనేటువంటి వ్యక్తి రాజు దగ్గరికి వెళ్ళి, ఇదిగో మరి మన శాసనాలన్నిటినీ కూడా ఏది వారు అనుసరించటం లేదు, వారి యొక్క ఆచారాలన్నీ కూడా వేరుగా ఉన్నాయని కొన్ని రకాలుగా చెప్పేసి యూదులందరినీ చంపించేయడానికి గొప్ప ఉద్దేశాన్ని కలిగినప్పుడు మొర్దెకైకి ఈ విషయం తెలిసి మరి ఎస్తేరు రాణి గారికి కబురు చేశారు. ఇదిగో పరిస్థితి ఇలా ఉంది అమ్మా, మరి దీని విషయంలో నీవు తప్పనిసరిగా రాజు దగ్గరికి వెళ్ళి చెప్పాలన్నప్పుడు, నా వల్ల అవ్వదు నాన్నగారు, ఇదిగో మరి 30 దినాలుగా నన్ను రాజుగారు పిలవలేదు కాబట్టి వెళ్ళడానికి అవదంటే, అప్పుడు ఇక్కడ మొర్దెకై గారు ఎంత ధైర్యంతో మాట్లాడుతున్నారంటే, నీవు ఈ సమయంలో మౌనంగా ఉన్న ఎడల యూదులకు సహాయము విడుదల. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. విడుదల. శోధనలు వచ్చినప్పుడు విడుదల, బాధలు వచ్చినప్పుడు విడుదల. భయంకరమైనటువంటి శ్రమ అది. యూదులందరినీ ఒక్క దినమంది చంపేసేటువంటి పరిస్థితి. మరి అది విడుదల అవుతుందనేటువంటి గొప్ప విశ్వాసాన్ని కలిగి మొర్దెకై గారు మాట్లాడుతున్నారు. మరి ఇదిగో మరి యూదులకు సహాయం విడుదల వేరొక దిక్కు నుంచి వస్తుంది. ఏంటి ఆ దిక్కు అనగా దేవుడే సర్వాధికారి అనే దేవుడు ఏమైనా చేయగలరనేటువంటి గొప్ప నిరీక్షణ. ఇంత నమ్మకం నీవు కలిగి ఉన్నావా? ఎస్తేరు మరి ఎంతగానో దేవునికి భయపడి, అయితే మీరు వెళ్ళిపోయి మరి యూదులందరినీ కూడా సమాజ మందిరంలోకి సమకూర్చి 3 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి, నేను నా పనికెత్తులు కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాం. నేను వెళ్ళడానికి రాజు దగ్గరికి వెళ్ళడానికి అనుకూలత ఉన్నా లేకపోయినా నేను సావనైనా చచ్చిపోతాను, కానీ రాజు దగ్గరికి వెళ్తాను, ముందు ఉపవాస ప్రార్థన చేయమన్నారు. చూసారండి ఎంత అద్భుతమో. మరి ఉపవాస ప్రార్థన చేసిన తర్వాత అద్భుతం, మహా అద్భుతం జరిగినట్లు మనకు తెలుసు. కాబట్టి మనలో ప్రతి ఒక్కరము కూడా దేవాతి దేవుని ప్రేమించి ఆయన బిడ్డలుగా నడుచుకుందాం. వేరొక దిక్కు నుంచి మనకి సహాయం వస్తుందనేటువంటి గురి, విశ్వాసం, భక్తి ప్రతి ఒక్కరం కలిగి ఉండాలి. ఏ క్షణములు కూడా నీవు ఆరాధించే దేవుడు నేను విడిచే దేవుడు కాదు. యూదులందరూ కూడా మరి గొప్ప విడుదల పొంది సంతోషించారు. కాబట్టి మనం కూడా మన శ్రమల్లో, బాధల్లో బయటికి రాగలం. దేవునిపై నీకు అంత విశ్వాసం, గురి, నమ్మకత్వం ఉంటే నీ ప్రభు నేను విడిచిపెట్టరు. కాబట్టి ప్రియ సహోదర దేవత దేవునిపై ఆధారపడదాం. అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైన మా తండ్రి, ఎంత గొప్ప దేవుడు. మా దేశాన్ని, దేశ నాయకులను కాపాడండి. మా దేశ ప్రజలందరినీ రక్షించండి ప్రభువా. మీ దాసులను కాపాడండి. స్వదేశాల బిడ్డలను కాపాడండి. కష్టాలు, రుణాలు, ఆర్థిక పరిస్థితులు ఉన్న బిడ్డలకు విడుదల కలుగును గాక. ముఖ్యంగా నాయనా మొర్దెకై ఎస్తేరు యొక్క దేవుడిగా ఉన్న నీవు వారి పక్షంగా వ్యాజ్యమాడినట్లు మా పక్షంగా కూడా నీవు అనేక విషయాల్లో వ్యాజ్యమాడుచు కాపాడుచున్నావు. నీ కోట్లాది స్తోత్రాలు. ఇంకా ఎవరికే బంధకాలు, కష్టాలు ఉన్నాయి విడిపించండి. మహిమ పొందు. శక్తి కలిసే నామని నడుచున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. మా కొరకు, పరిచయం కొరకు అందరూ ప్రార్థించండి. ప్రభువారు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.